అంటే జేవీ రాముడు గారు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా అనంతపురం జిల్లాలో నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా పొలిటికల్గా చాలా యాక్టివ్ ఉన్న లీడర్స్ ఉన్నారు. కానీ ఎందుకు అనంతపురం జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల గ్రామాల అభివృద్ధికి ఎందుకు నోచుకోలేకపోయినాయి అంటారు? అంటే మీరు గుర్తించిన మెయిన్ ప్రాబ్లం మనం మామూలుగా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఎవరో ఒకరు అనేది కాకుండా ప్రతి ఒక్కరూ 9th క్లాస్ అమ్మాయి స్కూల్లో అడుగుతాంది. ఏమంటే మీరు ఈ మధ్య ఇజ్రాయిల్ పోయించారంట. ఇజ్రాయిల్లో ఏమీ లేదని చెప్తారు, మరి వారు అంత అభివృద్ధిలోకి ఎట్లా వచ్చారు? మనకు అన్నీ ఉన్నాయి, అంటే మనకంటే వాళ్ళకి వర్షపాతం తక్కువ, మనకంటే వాళ్ళకి భూమి తక్కువ, మనకంటే వాళ్ళకి వనరులు తక్కువ. అలాంటప్పుడు ఎందుకు మనం ఆ లెవెల్కి పోలే? ఇప్పుడు సీఎం గారు నెంబర్ 1 స్టేట్ చేస్తాం, నెంబర్ 1 స్టేట్ చేస్తామన్నారు. నెంబర్ 1 స్టేట్ ఇంతవరకు ఎవరు ఎందుకు అనుకోలే? ఎవరు అనుకోలేంటే దానికి ఏం చెప్తాం సమాధానం? ఇంతవరకు ఎందుకు అనుకోలే అని ఆలోచించడానికంటే కూడా మనం ఇప్పుడు అనుకొని ఇప్పుడు చేయడం ముఖ్యం. మా వంతు సహకారంగా ఈ గ్రామానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి ఈ ఇయర్లో దాదాపు 90 హౌసెస్ 2,75,000తో ఇచ్చాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గ్రాంట్లకు 25 lakhs రోడ్స్కు డెవలప్మెంట్కి ఇచ్చాం. నేను కూడా ఈ కాన్స్టిట్యున్సీలో గొట్లూరు అనే పెద్ద పంచాయతీ దత్తత తీసుకున్నాను. దాన్ని కూడా సాధ్యమైన వరకు డెవలప్ చేయాలనే ధ్యేయంతోనే ముందుకెళ్తున్నాను. ఎన్టీవీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి. ఎవరో ఒకరు కాకుండా అందరూ కూడా తన వంతు సహకారం అందించాలి. ఇంతకుముందు డీజీపీ గారు చెప్పినట్టు ఒక ఫ్యాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా ప్రతి గ్రామం కూడా బాగా డెవలప్ అవుతుంది అనేది మా ధ్యేయం, చంద్రబాబు గారి ధ్యేయం, మోడీ గారి ధ్యేయం. వారు చేస్తున్న ఈ అభివృద్ధిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ అవుతున్నారు. పోలీస్ శాఖ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో దాదాపు 2 లక్షల మొక్కలు నాటించడం జరిగింది. సో వారి స్ఫూర్తితో ముందుకెళ్తామండి. పుట్టిన ఊరిని మర్చిపోకుండా వచ్చి మరి ఈ జిల్లాలో ఎంతో బిజీగా ఉండే డీజీపీ గారు ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. మా అధికారులందరూ కూడా ఉత్సాహాన్ని నింపుతూ ప్రోత్సాహం ఇస్తూ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ని ఎలా సద్వినియోగపరచుకోవచ్చు, అదేవిధంగా బయట నుంచి దాతలు తీసుకొని రావడం కానీ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు ఆ చైతన్యం తీసుకొని వస్తున్నారు. కేవలం ఏదో ఆర్థికంగా సాయం చేయటమే కాదు, ఇది మన గ్రామం, ప్రతి ఒక్కళ్ళు ఒక చేయేస్తే ఖచ్చితంగా గ్రామం అభివృద్ధి చెందుద్దనే ఉద్దేశంతో మరి సాధ్యమైనప్పుడల్లా డీజీపీ గారు ఈ గ్రామంకి రావటం, మరి చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా చేశారు, చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. మరి ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. మీరు అడాప్ట్ చేసుకున్న తర్వాత, దత్తత తీసుకున్న తర్వాత ఎటువంటి డెవలప్మెంట్స్ చేశారండి? క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఏం గుర్తించారు? ముఖ్యంగా ఫస్ట్ మేము అనుకున్నది ఏమంటే, ఇప్పుడు 20-25 years 30 yearsగా అనుకున్నది కమ్యూనికేషన్, రోడ్డు రావాలా, ఫస్ట్ ఒక బస్ అంటూ రావాలా, ఈ కనెక్టివిటీ వచ్చి ఊరు ఈ మా హ్యామ్లెట్ వీటి కనెక్టివిటీ తీసుకురావడం చాలా ముఖ్యం అనుకొని అది చేశాము. కనెక్టివిటీ వచ్చిన తర్వాత రోడ్లు కూడా ఒక 20-25 ఏళ్ళలో పాడైపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త రోడ్లు వేయించారు. సో ఒకటి అట్లా తర్వాత ప్రతి ఇంటికి ఈ దాన్ని ఏమంటారు మన పాయఖానా కట్టించడము. ఎందుకంటే బయట బహిర్భూమికి బయటికి వెళ్ళడం అనేది మనము మానుకోకపోతే ఆరోగ్యం మామూలుగా ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటు రోగాలు అనేటివి వాటిని మనము వాటి బారిన పడక తప్పదు అనేది వాళ్ళకు ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. నీరు చెట్టు కార్యక్రమం ఒకటి, తర్వాత ఈ పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ దాంట్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో కానీ వీళ్ళందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చెప్తున్నారు కాబట్టి కొంత మీరు చూసారు ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది. ఈ అవేర్నెస్ ఇట్లే మెయింటైన్ అయితే కొంతకాలానికి ఇది కూడా మంచి గ్రామం, ఒక మా ఉద్దేశం కూడా ఏమంటే ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలని. ఇప్పుడు ఇంతమంది సహకారం ఉంటే ముఖ్యంగా ఊళ్ళో వాళ్ళ సహకారం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ముందుకు వచ్చి మన నాయకులు కానీ ఆఫీసర్స్ కానీ ముందుకు వచ్చి చేస్తున్నప్పుడు ఊళ్ళో వాళ్ళ సహకారం కూడా ఉంటే తప్పకుండా ఇది ఆదర్శ గ్రామంగా తయారవుతుంది అనేది నా నమ్మకం. ఉపాధి అవకాశాలు అంటే మనకు ముఖ్యంగా లిటరసీ పెంచాలి. లిటరసీ చాలా తక్కువ ఉంది. ఒక 20-15% లిటరసీ ఉంటే మీరు ఏ అవకాశాలు పెంచాలన్నా కూడా కష్టం. అందుకోసం మేము ఆ ఉద్దేశంతోనే కొంతకాలం ఒక ట్రస్ట్ పెట్టి మా నాన్న మా ఫాదరు మా అమ్మ నాన్న ఇద్దరు నిరక్షరాస్యులే, ఇల్లిటరేట్స్ అయినా కూడా వాళ్ళు
చదువుకోవాలని చెప్పి మమ్మల్ని అప్పుడు కష్టపడి కొంత చదివించారు కాబట్టి కొంత ప్రపంచ జ్ఞానం వచ్చే అవకాశం వచ్చింది. అలాగే చదువు అనేది ఉంటే ఇప్పుడు వీళ్ళకు ఇక్కడ చుట్టూ ఇండస్ట్రీస్ లేవు, పెద్ద వర్షపాతం తక్కువ, మిగతా వనరులు కూడా పెద్దగా లేవు ఇక్కడ. కానీ చదువుకొని పైకి వస్తాయి. ఇప్పుడు చూశారు కదా ఈ ఊర్లో మీరు బాగా కనపడి 5-6 ఇల్లు ఎవరు అంటే 10 ఇళ్ళు, అవన్నీ కూడా ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని సిటీలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఈ ఊరు ఏదో వాళ్ళ గ్రామాన్ని కనీసం వాళ్ళ కుటుంబాన్ని డెవలప్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఏమీ ఉండేది కాదు, కనీసం రేడియో కూడా ఊర్లో ఉండేది కాదు, మనకు వార్తాపత్రిక వచ్చేది కాదు. ఎవరు పోస్ట్ మ్యాన్ చెప్తున్నప్పుడు మనకు ఉత్తరాలు వచ్చినా కూడా ఆయనకు 4-5 మందికి ఒకేసారి ఉత్తరాలు వస్తే వారము 10 రోజులు ఆగి అన్ని ఉత్తరాలు కలుపుకొని కట్టకట్ట తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఏమయ్యా నా ఉత్తరం 10 రోజుల క్రితం వచ్చింది, ఇవ్వలేదే, మా అమ్మాయి కాన్పోతుంది రమ్మని రాశారు అని ఎవరైనా మీరు అడిగితే, సరేలేమ్మా నీ ఉత్తరం కోసం దూరం ఎక్కడ వస్తే నేను నడుచుకుంటా అనే పరిస్థితి ఉండేటప్పుడు. అట్లా ఇప్పుడు ఇంత అభివృద్ధి వచ్చింది. వృతాభక్తిగా మనం చేయగలిగింది చిన్న సాయం అయినా కూడా మన కనీసము మన ఇంటిని మన గ్రామాన్ని మనం బాగు చేయలేకపోతే ఇక ఎవరు వేరే వాళ్ళు బాగు చేయలేరు.